సభాధ్యక్షులు నా చిరకాల మిత్రుడు సుదీర్ఘకాలం ఇద్దరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఎంపీలుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం. మరి మీ డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ప్రియ మిత్రులు అనుముల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రియ మిత్రులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు గౌరవనీయులు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ప్రియ మిత్రులు అట్లూరి లక్ష్మణ్ గారు, నా తమ్ముడు సోదరుడు ప్రియ మిత్రుడు మన పార్లమెంట్ సభ్యుడు రఘువీరారెడ్డి గారు, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాష్ గారు, మాజీ కౌన్సిల్ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు మల్రెడ్డి రామరెడ్డి గారు, ప్రియ మిత్రుడు హఫీజ్ అహ్మద్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, తమ్ముడు గుత్తా అమిత్ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ సత్యం గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే నా సోదరుడు టైగర్ మందుల శామ్యుల్ గారు, నకరకల్ ఎమ్మెల్యే సోదరుడు వేముల వీరేశం గారు, భువనగిరి ఎమ్మెల్యే సోదరుడు అనిల్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, మంచి గాయకుడు మిత్రుడు నరసన్న, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, నల్గొండ నియోజకవర్గం నల్గొండ జిల్లా నలుమూలను చేసిన నాకు ప్రాణ సమానులైన కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించిన మీకు మా శరీరంలో ఎంత శక్తి ఉంటే అంత సేవ చేస్తామని చెప్పి మేము అందరం కూడా మీకు మాటిస్తున్నాం. ఈరోజు మరి నల్గొండకు రావడం ఎంతో సంతోషకరం. చరిత్రలో నిలబడిపోయే విషయం. వెంకన్న 13,000 కిలోమీటర్లా? వెంకన్న 13,000 కిలోమీటర్లా? 13,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు శంకుస్థాపన చేసే ఇదొక చారిత్రాత్మక సందర్భం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల శంకుస్థాపన ఈ భారతదేశంలో ఎక్కడన్నా జరిగి ఉంటుందని చెప్పి నేను అనుకోను. మనస్ఫూర్తిగా ఈ స్కీమ్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారికి, ఆర్ఎండ్బి మంత్రి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నా విలేకరు మిత్రులారా, ఈ హ్యామ్ ప్రపోజల్ ఆలోచన చేయడం, ఇంత భారీ స్థాయిలో రోడ్ల మరమ్మతుకి, కొత్త రోడ్లు వేయడానికి ఇంత స్థాయిలో మరి భారతదేశంలో ఎక్కడా ఒకేసారి జరగకపోయిండొచ్చు. మిత్రులారా, ఈ జిల్లాకి చెందిన మంత్రిగా మీ అందరితో ఒక 32 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా
నేను జస్ట్ 5 నిమిషాల్లో కొన్ని మన జిల్లాకు సంబంధించిన విషయాలు మనవి చేస్తా. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, వేదిక మీద నాయకులందరూ గర్వపడాలి. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వరి రైతుల నుంచి ఒక్క పంటలో ఎక్కువ వరి కొనుగోలు చేసి నేరుగా వరి రైతుల అకౌంట్లకు వేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 81 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసి నేరుగా తెలంగాణలో వరి రైతులకి ఒక్క యాసంగి పంటకే 19,313 కోట్లు ఇచ్చిన ఘనత ఈరోజు తెలంగాణలో ఉన్న మరి రేవంత్ రెడ్డి గారి, భట్టి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ 2 కలిపితే, వానాకాలం, యాసంగి పంట 2 కలిపితే తెలంగాణ రాష్ట్రం 152 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. అంటే నేరుగా రైతులకి ఈ సంవత్సరమే వరి రైతులకి 39,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి మనం చేస్తున్నా. అధికారంలో వచ్చినప్పటి సంది ఈ రోజు వరకు మనం డిసెంబర్ 23లో అధికారంలో వచ్చినాం. డిసెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు వరి పండించే రైతులందరూ జాగ్రత్తగా వినాలి. తెలంగాణలో వరి రైతులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం 79,886 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేసిన విషయం నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో ప్యాడీ ప్రొడక్షన్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, అంటే వరి పండించడంలో కానీ, వరి కొనుగోలులో కానీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి నేను మనం చేస్తున్నాను. కేవలం ఈ యాసంగి పంటలో 13 లక్షల మంది వరి రైతులకి నేరుగా అకౌంట్లో పైసలు పడ్డాయి. ఇంకో గొప్ప విషయం నల్గొండ రైతులకు చెప్పాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అయితే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ప్యాడీ కొనుగోలులో ఈ యాసంగి పంటలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి పనిచేస్తున్నా. మనం అధికారం వచ్చిన సంవత్సరం వరి పంట వెంకన్న ఒక నిమిషం నేను మనం అధికారం వచ్చిన సంవత్సరం నల్గొండ జిల్లాలో 3 లక్షల టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ యాసంగికి అప్పుడు 3 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే ఈ యాసంగికి 7,66,000 వరి ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఎవడో వెధవలు ఈ కుప్పల దగ్గర తిరిగి మనని వరి కొనుగోలు విషయంలో బదనాం చేసే ప్రయత్నం నల్గొండ కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మొత్తం భారతదేశంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే మొత్తం తెలంగాణలో నల్గొండ జిల్లా నెంబర్ 1గా ఉంది. 7,66,000 మెట్రిక్ టన్నులు ఏది డివైడెడ్ నల్గొండ స్టేట్లోనే ప్రొక్యూర్ చేయడం జరిగింది. మనం అధికారంలో వచ్చిన సంవత్సరం ఎంఎస్పి కింద యాసంగి పంటకి వరకి 677 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు యాసంగి పంటకి కేవలం నల్గొండ జిల్లాలో 3 1,827 కోట్ల రూపాయలు జరిగింది. నల్గొండ జిల్లా రైతులు గమనించాలి. మా మొదటి సంవత్సరంలో కేవలం 677 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లా వరి రైతులకు ఇస్తే
ఈ యాసంగి పంటకి 1,827 కోట్ల రూపాయలు మరి నల్గొండ వరి రైతులకు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, గతంలో రేషన్లో దొడ్డు బియ్యం వస్తుండే. మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి గారి నాయకత్వంలో దొడ్డు బియ్యం మార్చి అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. అడిగిన వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం. మీకు సంఖ్య చెప్తా. టిఆర్ఎస్ హయాంలో 2,81,00,000 మందికి రేషన్ ఇస్తుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు 2,81,00,000 ఇస్తే 3,41,00,000 మందికి తెలంగాణలో 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం నేను మనం చేస్తున్నా. నల్గొండ జిల్లాలో, మీ జిల్లాలో మరి అదనంగా ఏది డివైడెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్, మరి ఈ డిస్ట్రిక్ట్లో 75,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 2.5 లక్షల మంది అదనంగా రేషన్ బెనిఫిట్ పొందుతున్నారు. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి 2 నిమిషాల్లో ముగిస్తా. ఇరిగేషన్ విషయంలో మరి వెంకటరెడ్డి గారి సహకారంతో, ఎంపీల సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో, అందరు ఎమ్మెల్యేల సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, డిప్యూటీ సీఎం గారి సహకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేసి చరిత్ర సృష్టించబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదొక చారిత్రాత్మక దినంగా జనం గుర్తుపెట్టుకుంటారు. మీరు ప్రకటించాలి, ఈ టర్ములో ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేస్తాం, డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మీరు ప్రకటించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా కృష్ణా నదిపై